హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. డైలీ వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ అయితే రొటీన్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మార్నింగ్ లేచాను అంటే ప్రతిసారి కూడా మన డైలీ రొటీన్లో అయితే ఎర్లీగా ఒక 1 అవర్ లేవడం వల్ల చేసే ప్రతి పనిని కూడా మనం షేర్ చేసుకుంటున్నాం కదండి. అలాగే ఈరోజు అంటే ఏదైనా పండగలు అంటే మొన్నటి వరకు కార్తీక మాసం అది అయింది కదండి. ఆ నెల్లాళ్ళు కూడా ఇంకొద్దిగా ఎర్లీగా అయితే లేచాను. 4కి 5కి మధ్యన అంటే బయట అవుట్ సైడ్ కానీ తులసి మొక్క దగ్గర కానీ అంటే ద్వారం దగ్గర కానీ దీపము అది పెట్టుకోవాలి కాబట్టి లేచాను. ఇక మామూలుగా ఇక కార్తీక మాసం అయితే వెళ్ళిపోయింది కదండి. అలా అని చెప్పి మన రొటీన్ అయితే మారదు కదా. అందుకని కొద్దిగా చలిగా కూడా ఉందండి. ఎందుకంటే లేవాలి అంటే కొద్దిగా బద్ధకంగానే ఉంటుంది. కానీ మన పని అనేది బద్ధకమైన ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా ఎలా అనిపించినా కూడా ఎర్లీగా లేచి మనం పనులు అవి స్టార్ట్ చేసుకుంటే మన పని అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎస్పెషల్లీ లంచ్ బాక్స్ బిజీ ఉన్న మదర్స్, అలాగే హౌస్ వైఫ్స్ అందరూ కూడా, అలాగే బయట వర్కింగ్ ఉమెన్స్ అందరూ కూడా ఈ టిప్ని చక్కగా ఫాలో అవుతున్నాం కదండి. అందుకనే మన పనులు అనేవి చకచకా అయితే నడిచిపోతున్నాయి. ఇక మార్నింగ్ లేచాను, బయట ముగ్గు అది వేసేసాను. అలాగే గదులవి ఉడుచుకోవడం అనేది ఇప్పుడు చూపించలేదండి. ఇంకా తలస్నానం అయితే చేసి వచ్చాను. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి అనేది క్లీన్ చేసుకుందాం అంటే మార్గశిర లక్షం వారం అమ్మవారి పూజలు అవి చేసుకుంటానండి. అందుకోసం దేవుణ్ణి అంటే మనం ఎవ్రీ మంత్ కూడా అలాగే దేవుణ్ణి అది కూడా విగ్రహాలు అవి కూడా శుభ్రం చేసుకుంటాం కదా. వాటి కోసమే అయితే ఇలాగ స్నానం అది చేసి వచ్చేసి, అది మీకు తెలుసు ప్రతిసారి కూడా షేర్ చేస్తాను, మళ్ళీ కొత్త వ్యూయర్స్ కోసం అయితే చెప్తున్నానండి. స్నానం చేసి వచ్చిన తర్వాతే మోస్ట్లీ అయితే మాత్రం కిచెన్లో పని అనేది స్టార్ట్ చేయండి. అంటే ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళ కోసం కాదండి, చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా అయితే స్నానం చేసిన తర్వాత కిచెన్ పని అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నది పని ప్రారంభించే ముందు కిచెన్లో కొద్దిగా రిఫ్రెషింగ్ కోసం అయితే ఇలా సెంటెడ్ క్యాండిల్ అనేది నా దగ్గర ఉందండి. ఇది హోమ్ సెంటర్లో కొనుక్కున్నాను. చాలాసార్లు కూడా ఇది నేను మీకు కిచెన్లో వెలిగిస్తున్నప్పుడు ఇలా చూపించాను. వీటిని అయితే ఒక్కటి వెలిగించుకుంటున్నానండి. ఎందుకంటే నైట్ అంతా కూడా మన తలుపు అది అన్నీ కూడా వేసేసి అంటే ఎంత మనం కిచెన్ క్లీన్ చేసుకున్నా కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ స్మెల్ వల్ల మన మూడ్ కూడా మారుతుంది. అందుకే ఒకటైతే ఇలా వెలిగించుకుని ఆన్ చేసి ఇలా అయితే క్యాండిల్ హోల్డర్స్ అయితే ఇలా వెలిగించానండి. ఇక్కడ నుంచి నా రొటీన్ అంటే మార్నింగ్ బాక్స్లు బిజీ అయినా ఆ తర్వాత నేను చేసుకునే ప్రతి పని అయినా కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా మొదటిగా డికాషన్ అయితే తీసేసి పాలు కాచడం అనేది అలవాటు అండి. ఎందుకంటే నేను దీపారాధన చేసుకుని పాలు అనేవి నైవేద్యం పెట్టుకుని వంట అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇక దీనికోసం అయితే డికాషన్ అనేది ఇక్కడ ఫిల్టర్లో అయితే వాటర్ వేసేసి డికాషన్ తీసేసాను. పాలు అనేవి కాచేస్తున్నానండి. ఇంకా ఈరోజు లంచ్ బాక్సుల్లోకి అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన, అది కూడా మనకి టైం లేనప్పుడు చిటికలో చేసుకునే, ఒక విధంగా చెప్పాలి అంటే బిర్యానీకి ఎటువంటి తీసిపోని టమాటా పులావ్ అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా మన ఛానల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇదిగోండి మరి ఆగ్నేయ మూల చిన్న రూల్ అనేది ఉంది కదండి నాకు. ఆగ్నేయ దీపం కోసం ఏంటది కుందులో పెట్టకుండా అనుకుంటున్నారా? మొన్న పోలీసు వర్గం అయింది కదండి, దానికోసం అరటి దొప్పలు తెచ్చుకున్న దాంట్లో కొద్దిగా అరటి దొప్పలు అనేవి మిగిలే వాటిని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి అంటే అరటి దొప్పలు నీళ్ళల్లో వెలిగించేసిన తర్వాత కొద్దిగా ఇంకొక డొప్ప అనేది మిగిలిందండి. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని దాచుకున్నాను. ఆవు నెయ్యి ఒత్తులు అనేవి ఎలాగ కార్తీక మాసం తడిపినవి ఉన్నాయి. అందుకని ఇలా కుందులో బదులుగా ఆవు నెయ్యిని కొద్దిగా పోసుకుని ఆ అరటి దొప్పలోనే ఇలాగా ఆగ్నేయములు దీపం అనేది పెట్టేసుకుంటున్నానండి. అలా పెట్టుకుని కొద్దిగా అమ్మవారి ముందు అదే రోలు ముందు పువ్వులు అవి పెట్టేసుకుని ఒక నమస్కారం చేసేసుకుని, ఇంకా ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, నేను దీపారాధన చేసుకోవడం, పాల నైవేద్యం పెట్టుకోవడం, అప్పుడే పనులు అనేవి స్టార్ట్ చేసుకోవడం. పొద్దున్నే 6 o'clock లోపు అయితే మనకి దీపారాధన కూడా చేసేసుకోవచ్చని మనం చాలా వీడియోస్ని కూడా షేర్ చేసుకున్నామండి. అదిగోండి ఇంకా ఆ పని అక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడి గదిలోకి వచ్చి శుభ్రం అది చేసేసుకున్నాను. నేను చాలాసార్లు ఈ విషయం కూడా షేర్ చేశాను. చీపురు అనేది పెట్టకుండా క్లాత్ మాత్రమే పెట్టుకుని దేవుడి గది అనేది శుభ్రం చేసుకుంటానండి. ఇంకా దేవుడి విగ్రహాలు పటాలు కూడా క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి. నాకు మీరు మోస్ట్లీ నేను లాస్ట్లో క్లీన్ చేసినప్పుడు చూపిస్తాను. ఎక్కువగా ఇత్తడి విగ్రహాలు, అలాగే ధూపం స్టాండు, ఇంకా మనం ఉపయోగించే ప్రతిదీ కూడా ఎక్కువగా ఇత్తడి వెండివే అయితే ఉన్నాయండి. ఇత్తడి విగ్రహాలు, రాగి విగ్రహాలు చిటికలో ఎలా క్లీన్ చేయొచ్చు ఎక్కువ కష్టపడకుండా అన్నది కూడా నేను చాలాసార్లు అయితే వీడియోస్ షేర్ చేశాను. బట్ ఒకసారి నేను లాస్ట్లో అయితే విగ్రహాలు చూపిస్తాను, మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో ఇంకా ఆల్మోస్ట్ 6 o'clockకే మా ఇల్లు అనేది ఎప్పుడు కూడా ఇలాగా దగదగ అంటే
దగదగ అంటే మనం మట్టి అది చేరకుండా చాలా చక్కగా ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవటంలోనే లక్ష్మి అనేది మనకి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా పొద్దున్న 6 అయ్యేసరికి దీపం పెట్టుకుంటే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా పని ఉత్సాహంగా కూడా నడుస్తుందండి. ఇంటి లక్ష్మి అనేది మనకి అక్కడే అయితే నివసిస్తుంది. కాబట్టి ఇలాంటి టిప్స్ అన్నీ కూడా అంటే నేను ఎలా చేసుకుంటాను ఇలాగే ఫాలో అవ్వమని కాదండి, నేను చేసుకోవటం వల్ల కొందరికైనా ఇలాంటివి నచ్చి మన వీడియోస్ చూసి మోటివేట్ అవుతారనే ఉద్దేశంతోనే ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో అదేవిధంగా నేను పాటించే విధానాలన్నీ కూడా షేర్ చేస్తున్నాను. అలాగే ఇది ఎన్నో ఏళ్ల నుంచి అలవాటు కాబట్టి మా ఇల్లు ఎప్పుడూ కూడా 6 అయ్యేసరికి కొద్దిగా అందరినీ లేపే ముందే ఇలా దీపారాధన అన్నీ చేసేసుకొని మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని ఉండటం వల్ల ఎప్పుడు కూడా లైట్లన్నీ కూడా ఆన్ చేస్తాను. అలాగే నేను సాయంకాలం సంధ్య టైంలో కూడా అంటే సంధ్యదీపం పెట్టుకునే టైంలో కూడా ఇల్లు ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుతానండి. ఇంకా ఈరోజు టమాటా పులావ్ చేస్తున్నానని చెప్పాను కదండి, దానికోసం అయితే మీరు బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ని తీసుకున్నానండి. దాన్ని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి పులావ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెలో అయితే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకుని ఇక్కడ నాకు చిన్న చిన్న టమోటాల వల్ల నేను ఒక 8 టమాటాలు అయితే తీసుకున్నానండి. కొద్దిగా మీడియం సైజ్ అయితే మీరు 4 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ బియ్యానికి అయితే చెప్తున్నానండి. ఇక ఇక్కడ వాటిని పైన మనకి స్టార్టింగ్ ఉంటుంది కదండి, అవన్నీ కూడా కట్ చేసేసి ఆ వాటర్లో అయితే వేసేసుకుని కారానికి సరిపడా ఇక్కడ నేను ఒక 8 ఎండుమిర్చిని అయితే అంటే మన వాడుక మిర్చిని అయితే తీసుకున్నానండి. మీరు కాశ్మీరీ మిర్చిని కూడా తీసుకుంటే ఇక్కడ కలర్ఫుల్గా అయితే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ మిర్చిని అయితే తీసేసుకున్నానండి. ఇలా ఎండుమిర్చిని కూడా అందులోనే వేసేసి ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే తొక్క తీసి వేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసి ఇక్కడ నేను స్టవ్ అనేది ఆన్ చేశానండి. మనకి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్య మీడియం ఫ్లేమ్లో మీరు కానీ పెడితే ఇలాగ నెమ్మదిగా అయితే ఉడుకుతూ పైన కొద్దిగా మనకి తోలు ఉంటుంది కదండి, టమాటా అనేది బయటికి తొక్క వచ్చేసేంత వరకు మీరు అది ఉడకబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈలోపు నేను ఇక్కడ బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, పువ్వు అనేది కూడా ఇక్కడ రెడీగా అయితే ఉంచుకున్నానండి. ఇలా ఉంచుకోకపోతే బాక్సులు బిజీ అనేది మనకి అంటే టైం సరిపోదు. అందుకనే వరుసగా అన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక 4 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను. ఒక టమాటాని అయితే ముక్కల కింద పక్కన పెట్టుకున్నాను. వాటితో కూడా ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా తుంచి క్లీన్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇంకా టమాటాలు అనేవి ఉడికిపోయి వాటిపైన తొక్క అనేది తీసేసి సపరేట్ చేసేసానండి వాటర్ నుంచి. అవి చల్లారాక దాన్ని టమాటా ప్యూరీ కింద మిక్సీ చేయాలి. ఈ వాటర్ని అయితే పడేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఎసరు పోస్తాం కదా బియ్యం నీళ్లు, అందులోకి అయితే వాడుకోవచ్చు. అందుకోసమే దీన్ని అయితే పక్కన పెట్టేశానండి. పెట్టేసి ఇక ప్యారలల్గా ఇంకొక బర్నర్ మీద అయితే మరలా తిరిగి వాటర్ అనేది పోసానండి. ఇక్కడ 1కి 2 గ్లాసులు చెప్పిన నార్మల్ బియ్యం అయితే మనం అలా తీసుకుంటాం. మీరు ఇన్ కేస్ పులావ్ కాబట్టి పులావ్ బియ్యం అంటే బాస్మతి బియ్యం తీసుకుంటే 1కి 1.5 గ్లాస్ అయితే తీసుకుంటే వాటర్ అనేది మనకి ముద్ద అవ్వకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. అలా ఒక పక్క బాయిల్ అవుతున్న గిన్నెలో అయితే వాటర్ పెట్టేసి ఇంకొక పక్క ప్యారలల్గా అయితే ఇంకొక బర్నర్ మీద కుక్కర్ అనేది ఆన్ చేశానండి. దాంట్లో ఒక 2 స్పూన్ల నూనెని వేసి ఒక స్పూను నెయ్యిని అయితే వేసుకున్నానండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఇందాక మనం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా అయితే నాకు ఈ టమాటా పులావ్ అనేది రెడీ అయితే అయిపోతుందండి. ఇంకా ఆ వేడెక్కిన నూనెలో అయితే జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందాక బిర్యానీ దినుసులన్నీ వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ అయితే ఫ్రై చేసుకుని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా కరివేపాకుని అయితే ఉంచుకున్నాం కదండి, ఆ 2 రెబ్బల్ని ఫ్రెష్గా అయితే మాత్రం కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. వేసేసుకుని అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇంత కట్ చేసి ఉంచుకున్న ఇంకొక చిన్న చిన్న ముక్కల కింద టమాటాని అయితే కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ ముక్కల్ని కూడా ఇందులో అయితే వేసేసి కొద్దిగా అయితే సిమ్లో అయితే పెట్టుకుని నేను ఫ్రై అయితే చేసుకునే లోపు నాకు ఇక్కడ టమాటా అనేది చల్లారిపోయింది చూడండి. అంటే ఇందాక మనం సపరేట్ చేసాం కదండి, టమాటాతో పాటుగా ఇందాక వేయించిన ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వాటన్నిటిని కూడా ఇలా టమాటా ప్యూరీ కింద అయితే మెత్తగా మిక్సీ అయితే చేసుకున్నాం. ఇది మీరు ఫ్రిడ్జ్లో కానీ ఉంచుకుంటే చాలా చక్కగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు టమాటా ప్యూరీ మనకి కర్రీస్లోకి వాటికి వాడుకోవడానికి కూడా నిలవ ఉంటుందండి. ఈ టమాటా ప్యూరీ ఇక్కడ నేను 1కి అంటే 1 గ్లాస్ బియ్యానికి
ముప్పావు వరకు, లేదు అంటే మీకు ఇంకా పుల్లగా టేస్టీగా కావాలి, టమాటా ఎక్కువగా ఉండాలి అనిపిస్తే ఒకటికి ఇంకొక ముప్పావు బదులుగా ఒకటి అయితే వేసేసుకోండి. చాలా చాలా అయితే బాగుంటుంది. ఇలా అయితే ఇక్కడ నేను 3 గ్లాసుల అంటే చిన్న గ్లాస్తో అయితే చేశానండి. నేను బియ్యం అనేది వేశాను, అందుకని నేను అయితే మూడిటికి కూడా 3 గ్లాసుల ప్యూరీ అయితే వేసేసాను. ఇంకా పైన రుచికి సరిపడ సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకుని అంతా కూడా కలియబెట్టి ఫ్రై అయ్యేంత వరకు మనం సిమ్లో ఉండి ఒక్కసారి అయితే ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. చాలా గుమగుమలాడుతూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, టమాటా నచ్చని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, అది కూడా పులావ్ రూపంలో తింటే మాత్రం సూపర్ అదిరిపోయే టేస్టీతో పాటు 10 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. నిజంగా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఇవ్వాలి, లంచ్ బాక్సులు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఫైనల్గా బియ్యాన్ని ఇందాకడ కడిగి పెట్టుకున్నాం కదండి, మనం అలాగే నానబెట్టి ఉంచుకున్న ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసేసి అంతా కూడా కలియబెట్టేసి, ఇంతక్కడ మనం పక్కన రోలింగ్ బాయిలింగ్ అవుతున్న మనకి వాటర్ అనేది ఆల్రెడీ మనం ఉడకబెట్టి ఉంచుకున్న వాటరే కాబట్టి విజిల్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తుందండి. ఇందాక చెప్పిన క్వాంటిటీ బియ్యానికి నేను తీసుకున్న వాటర్ అనేది చూసారా కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇవన్నిటి కూడా చూసి ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి. సాల్ట్ ఏదైనా తక్కువ అయింది అని అనిపిస్తే మాత్రం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని, ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే దాంట్లో వేసుకుని, ఇంకా కుక్కర్కి మూత అనేది పెట్టేసి, మీరు ఇంట్లో ఉండే కుక్కర్ బట్టి అంటే ఒకటంటే ఒకటి మీకు తెలుస్తుంది కదండి, 2 విజిల్స్ ఏదైనా కూడా ఎలా కావాలంటే అలా మీ కుక్కర్ బట్టి అయితే ఇలాగ, అంటే నాకు ఇక్కడ ఈ కుక్కర్కి 2 విజిల్స్ వస్తే కరెక్ట్గా అయితే సరిపోతుందండి. అందుకని 2 విజిల్స్ని అయితే రానిచ్చాను. సో ఇప్పుడు మీకు పులావ్ కూడా చూపిస్తానండి. చూడండి, అస్సలు ముద్ద అవ్వలేదు, అలా అని బిరిసెక్కలేదు, అలా అని బియ్యం ఉడకకుండా కూడా కాదు, మంచి గుమగుమలాడుతూ టేస్టీగా పులావ్ అంటే పులావ్ లాగే చూసారా, చూస్తుంటేనే తినేయాలి అనిపించేంత రుచిగా కమ్మగా, చూడ్డానికి కూడా చాలా హాయిగా అయితే ఇలాంటి చలికాలంలో ఇలాంటివి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదండి. ఇంకా దానికి తోడుగా పక్కన దోశలను అయితే వేసి చట్నీ చేసి వాళ్ళకి టిఫిన్ అనేది ఇచ్చేసి, ఇంకా చెప్పాను కదండి మార్నింగ్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ మీకు చూపిస్తానండి లాస్ట్లోని దేవుడి విగ్రహాలు మీకు ఆల్మోస్ట్ ఒక్కసారి మా ఇంట్లోవి ప్రతిసారి కూడా షేర్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళు అయితే వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఎక్కువగా నాకు రాగి అలాగే ఇత్తడి అయితే వస్తువులు ఎక్కువగానే వాడుతూ ఉంటానండి. దేవుడి విగ్రహాలు కానీ, దేవుడికి ఉపయోగించే అంటే మనం నిత్య నైవేద్యం పెట్టే గిన్నెలు కానీ, లేదంటే మనం చిందాడు అనుకున్నాం కదండి హారతి ఇచ్చేవి గంట, ఇలా ప్రతిదీ కూడా ఎక్కువగా నాకు విగ్రహాలతో పాటుగా ఎక్కువగా ఇత్తడివే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి ఇంకొంచెం పెద్ద సైజు గోమాత, ఇవన్నీ కూడా నాకు విగ్రహాలు అనేవి ఎక్కువే ఉన్నాయండి. కాకపోతే ఎంత షైనింగ్గా అనేది ఎలా చేశాను అనేది కూడా చాలాసార్లు షేర్ చేశాను. బట్ ఈరోజు అయితే షేర్ చేయట్లేదని లెంతీ అయిపోయింది వీడియో. ఇది నేను తప్పకుండా రేపైతే షేర్ అయితే చేస్తానండి. అంటే నేను ఎలా అనేది క్లీన్ చేసుకుంటాను, మెయిన్ ఏ ఇంగ్రీడియంట్స్ వాడతాను క్లీనింగ్ కోసం పర్పస్ కోసం అనేది కూడా తప్పకుండా అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. సో ఒకసారి మొత్తం దగ్గరగా అయితే చూపిస్తున్నాను. ఓవరాల్గా మా ఇంట్లో ఉండే ప్రతిదీ ఎప్పుడు చూసేదే మీరు, కానీ నేను ఇంత పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ఎలా అయితే చిన్న సింపుల్ టిప్స్ని ఉపయోగించి క్లీన్ అనేది చేసేసుకుంటాను అని చెప్పి కూడా మీతో అయితే షేర్ చేస్తాను. బట్ రేపు మార్గశిర లక్ష్మీవారం కాబట్టి నేను అమ్మవారిని అంటే కనక మహాలక్ష్మి అమ్మవారిని పటాన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. ఎందుకంటే ప్రతి మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అంటే నేను పటం అయితే పెట్టుకుని 4 మార్గశిర లక్ష్మి వారాలు కుంకుమ అష్టోత్తరాలు అలాగే అన్నీ కూడా చేసుకుని అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకుంటాను. అందుకని ప్రతి సంవత్సరము అయితే ఆ లక్ష్మీదేవి పటాల మధ్యన ఇలా మార్గశిర మాసంలో అమ్మవారి పటం అయితే పెట్టుకుంటాను. ఇదిగోండి రాగి చూసారా ఎంత చక్కగా షైనింగ్గా అయితే వచ్చాయో. సో ఎక్కువ కష్టపడకుండా అయితే మనం ఎంతటి విగ్రహాలనైనా కూడా చాలా చిటికలో ఈజీగా అయితే క్లీన్ చేసుకోవడం వల్లే ఇలా అయితే మెయింటైన్ చేయగలుగుతున్నానండి. సో వాటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుతాను. సో ఇదిగోండి ఓవరాల్గా అయితే మాకు దేవుడి అంటే నాకు క్లీన్ చేయడం అయింది. ఇంకా నేను వీటికి బొట్లు అవి పెట్టాలి, చందనం బొట్లు పెట్టాలి, ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంది. అందుకని వెంటనే ఇవన్నింటిని తుడిచేసుకుని మళ్ళీ ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను. మళ్ళీ వీటన్నిటికీ కూడా బొట్లు అన్నీ పెట్టుకుని పూజ కోసం అయితే రేపైతే రెడీ అవ్వాలండి. సో మా ఇంటి ఆంజనేయ స్వామి మొదలు ఆ పైన చూసారా ఆ పటాలు అన్నిటినీ కూడా ఒకసారి దులిపేసి క్లీన్ అనేది చేసేసుకున్నానండి ఓవరాల్గా అయితే. అట్లాగే ఆంజనేయ స్వామికి చుట్టూ అటు ఇటు కూడా మేము ఇలా హ్యాంగింగ్ దీపాలు ఇవి ఎక్కడ తెప్పించుకున్నాను ఏంటి అనేది కూడా
నా వీడియోస్లో అయితే ఉందండి. అటు ఇటు కూడా చాలా చక్కటి హ్యాంగింగ్ దీపాలను కూడా తీసేసి క్లీన్ అనేది చేసేసి మొత్తం ఓవరాల్గా అయితే శుభ్రం అయితే చేసేసుకున్నానండి. మార్గశిర మాసం లక్ష్మీ అమ్మవారు మా ఇంటికి అయితే వచ్చేసినంత కళగా మనం ఏ రోజు శుభ్రం చేసుకుంటామో ఆ రోజైతే మన ఇల్లు అనేది చాలా ఆహ్లాదంగా మన కళ్ళకి ఎన్నిసార్లు చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదండి. పూజ చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఇలా మనం విగ్రహాలు అవి శుభ్రం చేసుకుని చక్కగా పూజకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మనసు ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంటిని కూడా అదే విధంగా శుభ్రం చేసుకున్నా కూడా ఆ రోజు ఇల్లు చూసుకున్నప్పుడు మనకి అంతే ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇల్లైనా ఇలా దేవుడి విగ్రహాలైనా దేవుడి గది అయినా ఏదైనా కిచెన్ అయినా ఏదైనా కూడా మన ఛానల్లో అయితే ఎలా అయితే మనం చాలా చక్కగా చిటికెలో పనులు చేసుకోవచ్చు అంటే అందరికీ తెలిసిందే అయినా కొద్దిగా చెప్పాను కదండి స్టార్టింగ్లో మరి మోటివేషన్గా ఉంటుంది. అందుకే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి అని మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదిగోండి ఓవరాల్గా అయితే రేపు పూజ కోసం అయితే అమ్మవారిని ఇలా అయితే సిద్ధం చేసేసుకున్నాను. సో మళ్ళీ మీకు ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో మీకు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అలాగే వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అందరూ లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని మరింత ఎదుగుదలకు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. మరి రేపు ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. సో అంతవరకు అందరికీ మార్గశిర లక్ష్మీవారి శుభాకాంక్షలతో ఉంటానండి. నమస్తే, అందరికీ బాయ్.